ఇవ్వనే ఇవ్వదు. వాళ్ళని కూడా ఒప్పించి రన్ అవుతున్నాయి. పులివెందుల కాలేజీ కూడా సీట్లు శాంక్షన్ అయితే 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే, అదేవిధంగా ఇంకో కాలేజీ కూడా పూర్తి అయినాయి. 7 కాలేజీలు పూర్తి అయిపోయినాయి. పాడేరులో కూడా ఇలాంటి కాలేజీలన్నీ కూడా పూర్తయి అడ్మిషన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ అయింది. ఇవన్నీ కూడా ఏ ఒక్క కాలేజీ కూడా పూర్తి కాలేదు. కేవలం ఏదో స్థలాలు కేటాయించినారని కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు ఇచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఈరోజు ఇంకా 10 మెడికల్ కాలేజీలకు కూడా సంబంధించి పనులు స్టార్ట్ అయినాయి. ఈరోజు మా వాళ్ళు పెద్దలు చెప్పినారు కళ్ళుండి చూడలేని కబోదులు అనేది. నేను చెప్పుకున్నా, నా ఉద్దేశంలో కళ్ళు ఉన్నాయి, బాగా చూసినారు. ఈ లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా ప్రైవేట్ పరం చేయాలా, వాళ్ళకి అనుయాయులకు అప్పచెప్పాలా, డబ్బున్న వాడికి ముట్ట చెప్తే కమిషన్లు వస్తాయి కాబట్టి, లేకుంటే వాళ్ళ అనుయాయులే కాలేజీలన్నీ తీసుకుంటే ఈరోజు మన మెడికల్ కాలేజ్ పులివెందులో చూస్తే 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 100 కోట్లు విలువ చేస్తే ఇక్కడ స్థలాన్ని ఇచ్చి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్ల డెవలప్ అయింది. అంటే దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీలను కళ్ళున్నాయి, బాగా చూసినారు. వాళ్ళకు అవసరమైనటువంటి ఎమ్మెల్సీలను కూడా పంపించి అన్ని చూసుకున్న తర్వాత ఇది ఎట్లయినా కాజేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేసి ఏం కట్టలేదని చెప్పి, ఇది మా కట్టడం చేత కాదని చెప్పి చేతులు ఎత్తేసినారు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఆడబిడ్డ అనేది చేతులు ఎత్తేసినారు. అదే నిరుద్యోగ వృత్తి లేదు, రైతుకు అన్యాయం చేసినారు. 40,000 వేయాల్సింటే 5,000 వేసినారు. దాన్ని సూపర్ 6 సూపర్ హిట్ అని ఎట్లా ప్రచారం చేస్తున్నారో ఈరోజు మనం అమరావతి చూస్తున్నాం. అక్కడ ఏం లేకపోయినా కూడా గ్రాఫిక్స్ చూపించి ఏదో 40-50 అంతస్తుల టవర్స్ కడతామని బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఇక్కడ ఏమీ కట్టలేదు, ఏం లేదని చెప్పి వాళ్ళ ప్రతినిధులను పంపించి ఎమ్మెల్సీలను కూడా పంపించి చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ఎమ్మెల్సీ కూడా చెప్తున్నా, మీ నియోజకవర్గంలో పులివెందుల్లో ఇంత బ్రహ్మాండంగా డెవలప్ అయితే మీరు నాయకుల మాటలని ప్రైవేటుకు కట్టబెట్టేదానికి ఎక్కడో 3rd ఇయర్కో 4th ఇయర్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉంటే దాన్ని చూపించి, అది కూడా కాదు, అవి కూడా బ్రహ్మాండంగా పూర్తయినాయి. కానీ ఈత చెట్లు ఏదన్నా పోయి అక్కడ చూపించి ఇక్కడ ఏం కట్టట్లేదని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి ఈ కాలేజీలన్నీ కూడా సొమ్ము చేసుకునే దానికి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, పేదవాడికి అన్యాయం జరిగే విధంగా, పేద పిల్లలకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు 2 లక్షల కోట్లు అప్పు చేసినారు. కనీసం 2,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు హాస్పిటల్ డెవలప్ అవుతాయి, వైద్యం అందుబాటులో వస్తుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, పేద పిల్లలు ఎంతో మంది డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటే దీన్ని ప్రైవేట్ పరం చేసి సొమ్ము చేసుకోవాలనే దుర్మార్గమైన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ, పేదవాళ్ళందరూ కూడా స్పందించి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని మీరందరూ కూడా ఈ కాలేజీలను కాపాడుకొని పేదవాడు చదువుకునే విధంగా, వెనుకబడిన ప్రాంతాలకు మంచి వైద్యం అందే విధంగా మీరందరూ కూడా పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు తీసుకున్న నిర్ణయం మేము వెనక్కిపోము అనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అంతకంటే 200 గట్టిగా వాళ్ళకు తెలిసొచ్చే విధంగా ప్రజల నిర్ణయం వ్యతిరేకమైతే ఎట్లుంటుందో తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి మేధావులు, మా నాయకుడు చెప్పినాడు ఇతర పార్టీలు కూడా కలుపుకొని పోతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా, తులసిరెడ్డి గారు కూడా ఇక్కడ చూసినప్పుడు ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అయిందని చెప్పి తులసిరెడ్డి గారు కూడా చెప్పినారు. ఆ విధంగా అన్ని చోట్ల అందరూ చెప్తా ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు చెప్తున్నా కూడా కేవలం ఈ కళ్ళుండి చూసి ఈ సొమ్మును కాజేయాలనే ఉద్దేశంతో ఈ దుర్మార్గమైన ఆలోచన వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని పార్టీలతో కలిసి విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసైనా సరే మన ఆస్తులు కాపాడుకోవాలని చెప్పి పిలిపిస్తున్నాం. జై జగన్.